కోల్కతాలో మెడికో హత్యాచారం, ఉత్తరాఖండ్లో నర్సుపై సామూహిక లైంగిక దాడికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా కూసుమంచిలో భారీ ర్యాలీ చేపట్టారు. గ్లోబల్ రెయిన్బో స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో డాక్టర్ కూరపాటి ప్రదీప్, ఐఎంఏ ట్రెజరర్ డాక్టర్ స్వప్నశ్రీ పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు ఆసుపత్రుల్లోనే రక్షణ లేకపోవడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అత్యాచారాలను అరికట్టే విధంగా కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓవరాల్గా ఐఎంఐ సైడ్ నుంచి డాక్టర్స్ అందరూ కూడా ఒకరోజు కంప్లీట్గా ఓపీ సేవలు బంద్ చేసి రోడ్లు ఎక్కారు. బట్ 9వ తారీఖు ఈవెంట్ ఇష్యూ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముద్దాయిల్ని పట్టుకోలేదు, దోషులను శిక్షించడం జరగలేదు. అండ్ దురదృష్టం ఏంటంటే ఒక మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో 12 మంది మహిళా ఎంపీస్ ఉన్న రాష్ట్రంలో ఒక్కరు కూడా ఈ ఇష్యూపై గలం ఇప్పకపోవడం నిజంగా శోచనీయం. దీని వెనక ఎంతమంది పెద్దవారు ఉన్నా, ఎంత పెద్ద పొలిటీషియన్స్ ఉన్నా, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా, డాక్టర్స్ కానీ, ఇప్పుడు ఒక మహిళా డాక్టర్కి జరిగిందని ఒకటే కాదు, ఒక మెడికల్ ఫీల్డ్ అనే కాదు, ఏ వర్క్ ప్లేస్లో కూడా మహిళలకి సేఫ్టీ లేదు. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్క ఇష్యూ జరిగిందని మనము నిరసన తెలపడం ఒకటే కాదు, ఇలాంటి ఎటువంటి జరిగినా కూడా రాబోయే భవిష్యత్తులో కొత్త చట్టాలు తీసుకురావాలి, సత్వర న్యాయం జరిగే చట్టాలు తీసుకురావాలని మా ప్రొటెస్ట్. సో ఆల్రెడీ తన ప్రాణం పోగొట్టుకుంది. తనకి ఇప్పుడు మనం ఏ రకంగా కూడా ముద్దాయిల్ని, దోషుల్ని శిక్షించినా కూడా మనం తనకి న్యాయం చేయలేము, వారి కుటుంబానికి న్యాయం చేయలేము. బట్ రాబోయే రోజుల్లో ఇటువంటి ఏవి జరగకుండా ఉండాలంటే చట్టాలని దానికి తగ్గట్టుగా అమెండ్ చేసుకొని కొత్త చట్టాలను తీసుకురావాలని ఈ ప్రొటెస్ట్ అంతా కూడా. ఎక్కడెక్కడ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడితో ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఐఎంఏ ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. వీఆర్ దేర్ అండ్ వీ వాంట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద ఇండియా టు టేక్ అన్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ దిస్ ఇష్యూ అండ్ టు రేజ్ ద వాయిస్ టు ద ఇష్యూ. ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా ఇంకా వెళ్ళాలి అండ్ ఖచ్చితంగా శిక్ష పడాలి. అండ్ ఇలాంటి జరగకూడదు. ఎంతోమంది మానసిక రోగులు, ఎంతోమంది వికృత చర్యలు చేసే వాళ్ళు ఉంటారు, కానీ వీ నీడ్ ప్రొటెక్షన్. I request central and the state governments to give the protection to the every institution, especially to the ladies. అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు. ఎందుకంటే ఇది ఒక వర్క్ ప్లేస్లో ఒక డివైన్ హాస్పిటల్ అనేది ఒక డివైన్ ప్లేస్. అలాంటి ప్లేస్లో ఇలాంటి విషయం జరగడం అనేది ఎంత నీచమైన చర్య ఇది, అండ్ ఎంత సిగ్గుచేటు ఇలాంటి జరగడం.